విశాఖపట్నంలో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 5 కార్పొరేటర్స్ తో పాటు పలువురు నేతలు జనసేనలో చేరారు. కార్పొరేటర్లతో పాటు పలువురు నేతలకు డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కండువా కప్పి తమ పార్టీలోకి ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన అధిక స్థానాలు గెలుచుకుంటుందని పవన్ కళ్యాణ్ ధీమాను వ్యక్తం చేశారు. వైసీపీ తమకు వ్యక్తిగతంగా శత్రువు కాదన్నారు పవన్ కళ్యాణ్. స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం నుంచి మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నట్టుగా తెలిపారు. అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. విశాఖలో కాలుష్యం సమస్య చాలా ఎక్కువగా ఉందని, దాన్ని నివారించేందుకు అందరూ బాధ్యతగా పనిచేయాలంటూ సూచించారు. విశాఖలో కాలుష్యాన్ని తగ్గించేందుకు త్వరలో కార్యాచరణ ప్రారంభిస్తామని తెలిపారు డిప్యూటీ సీఎం. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం వైజాగ్ కార్పొరేటర్ ఎన్నికల్లో మనం బలంగా విజయం సాధించాలని కోరుకుంటూ మీ అందరి సహాయ సహకారాలు కావాలి. దేశంలో కూడా ఎక్కడ లేనంత కాలుష్యం, వాయు కాలుష్యం కానీ, పర్యావరణ మన నీటి కాలుష్యం కానీ చాలా ఎక్కువ ఉన్న నగరం వైజాగ్ జిల్లా. సో ముఖ్యంగా కార్పొరేటర్స్గా మీ అందరికీ చాలా బలమైన బాధ్యతలు ఉంటాయి. ఎన్వైర్న్మెంటల్ ఆడిట్ చేయాలి. కాలుష్యం ఏ స్థాయిలో కాలుష్యం ఉంది, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, వీటన్నిటి మీద ముందుంటాం. అలాగే నగరానికి సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త నిర్మాణాలు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో వాటన్నిటి మీద మనందరం కలిసికట్టుగా పోరాటం చేసి ప్రజలకు న్యాయం చేద్దాం.